నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. టైమ్ మార్నింగ్ 6:15 అయింది. ఈ రోజు మండే. సండే ప్రొడక్షన్ ఇష్యూ వచ్చింది. బుర్ర తిన్నది. ఆల్మోస్ట్ నైట్ 2 అయింది క్లోజ్ చేసేసరికి. ఇదిగోండి ల్యాప్‌టాప్ కూడా ఇంకా క్లోజ్ చేయలేదు. అందుకే ఈ రోజు మార్నింగ్ లేవడం లేట్ అయిపోయింది. కిచెన్‌లో అయితే ఇంక చూడక్కర్లేదు ఎక్కడివి అక్కడున్నాయి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. సింక్‌లో గిన్నెలున్నాయి. సరిగ్గా నిద్రలేదు కదా! డ్రౌజీగా అనిపిస్తుంది. ఈ వెదర్‌కి వేడివేడిగా కాఫీ తాగాలనిపిస్తుంది కానీ ఎర్లీ మార్నింగ్ కాఫీ అంత మంచిది కాదు కాబట్టి జీరా వాటర్ తీసుకుంటున్నాను హాట్‌గా. మా పాప లేచి స్కూల్‌కి రెడీ అయిపోయి చదువుకుంటుంది. ఎప్పుడు ఫస్ట్ చదువుకొని తర్వాత రెడీ అవుతది. ఈ రోజేంటో ఫస్ట్ రెడీ అయిపోయింది. తర్వాత చదువుకుంటుంది. నిన్న ఇంట్లో వంట చేయలేదు నేను. పాపం వీళ్ళు రైస్ ఒక్కటి పెట్టేసుకొని కుక్కర్‌లోని పెరుగు అన్నం తిన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంట్లోని ఇడ్లీ పిండి గాని, దోస పిండి గాని ఏమీ లేవు. సో, బ్రేక్‌ఫాస్ట్‌కి బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాంతోని టొమాటో రైస్ చేసి బాక్స్‌లో పెట్టేసాను. పిల్లల్ని స్కూల్‌కి డ్రాప్ చేసి రిటర్న్ వస్తున్నాను. ఈ రోజు వెదర్ ఎలా ఉందంటే ఫుల్‌గా వర్షం అన్నమాట ఈవినింగ్ వరకు. కరెక్ట్ టైంకి మా మేనేజర్ కాల్ చేసి ఇంకా ఇష్యూస్ ఏమీ లేవు. నిన్న వర్క్ చేసావు కాబట్టి టైమ్ షీట్ ఫిల్ చేసేసి లీవ్ తీసుకో ఈరోజు అన్నారు. ఒకవేళ ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా కాల్ చేస్తాను. ఇమ్మీడియేట్‌గా కనెక్ట్ అవ్వాలి. ల్యాప్‌టాప్ ముందే ఉండు అన్నారు. ఇలాంటి కేస్‌లో లీవ్ తీసుకోవడం కూడా వేస్టే కానీ చెప్పాను కదా నాకు డ్రౌజీగా అనిపిస్తుందని. అందుకని ఇంకా లీవ్ తీసేసుకున్నాను. నిన్న చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. నేను పాపం కుక్ చేయలేదు కదా! అందుకే ఈరోజు ఆ చికెన్‌తోని ఈ వెదర్‌కి సూట్ అయ్యేటట్టు ఒక మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళని డ్రాప్ చేసాక కొంసేపు పడుకుందామని అనుకున్నాను కానీ, ఎంతసేపు ట్రై చేసినా నిద్ర రావట్లేదు. అలవాట్లేదు కదా! ఇలా మార్నింగ్ టైమ్‌లో పడుకోవడం. పిల్లల్ని మార్నింగ్ స్కూల్‌కి రెడీ చేసేసరికి ఫుల్‌గా యాక్టివేట్ అయిపోద్దనమాట బ్రెయిన్. ఇంట్లో ఎక్కడివక్కడే పడేసున్నాయి. ఇల్లు క్లీన్‌గా లేదు. సింక్‌లో గిన్నెలున్నాయి. మా మేనేజర్ ఏమో ల్యాప్‌టాప్ దగ్గరలోనే ఉండమన్నారు. ఇన్ని బ్రెయిన్‌లో పెట్టుకుంటే ఇంక నిద్ర రాదు కదా! ఇంక చేసేదేమీ లేక ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం అనుకున్నాను. బ్రెడ్ విత్ అవకాడో, ఒక రెడ్ కివి ఫ్రూట్, సోక్డ్ ఆల్మండ్, ఈ శనగలు సాటర్‌డే చేశాను. కొద్దిగా ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. అవి ఇప్పుడు వేడి చేసుకొని నేను తెచ్చుకున్నా. యమ్మీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కదా! బాగా తిని సింక్‌లో గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుని, హౌస్ కూడా క్లీన్ చేసుకుని, ఒక 1 ½ అవర్ రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు టైము 12:30 అవుతుంది. ఈరోజు లంచ్‌కి భీమవరం రాజుగారి చిట్టి ముత్యాల చికెన్ పులావ్ చేయబోతున్నాను. నేను ఇంతకు ముందు మీకు చూపించాను కదా! సూపర్ మార్కెట్‌లోని చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్. ఇదిగోండి ఇలా రాసుంటుందనమాట చిట్టి ముత్యాలు రైసు అని. ఇదిగోండి ఈ గ్లాస్‌తోని 2 గ్లాస్ చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను. ఇవి దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ ఉండొచ్చు. ముప్పావు కేజీ చికెన్ యూజ్ చేస్తే ఈ హాఫ్ కేజీ రైస్ పడతాయి. ఇదిగోండి రైసు ఇలా ఉంటాయన్నమాట. ముత్యాల్లాగా చిన్నవి ఉంటాయన్నమాట. ఇవి గనక లేకపోతే మన ఇంట్లో డైలీ యూజ్ చేస్తాం కదా! సోనా మసూరి అవైనా యూజ్ చేసుకోవచ్చు. కానీ బాస్మతి రైస్ మాత్రం యూజ్ చేయకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆ రైస్ ఎందుకు యూజ్ చేసుకోకూడదో తర్వాత చెప్తాను. ఫస్ట్ వాటర్‌తోని 2, 3 టైమ్స్ బాగా క్లీన్ చేసేసుకుంటున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న జల్లెడ గిన్నెలా ఉంటది కదా! అందులో వేసేస్తున్నాననమాట. మనకి వాటర్ అంతా ఉండకూడదు. బయటకొచ్చేయాలి. ఈ చిట్టి ముత్యాల బియ్యం పొడి పొడిగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు వీటిని అలా పక్కన పెట్టుకుందాము. నేనిప్పుడు ముప్పావు కేజీ చికెన్ తీసుకున్నాను ఈ ప్లేట్‌లో. చికెన్ బాగా క్లీన్ చేసుకున్నాను. లాస్ట్‌లోని కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసి బాగా క్లీన్ చేశాను. మనం దమ్ బిర్యానీకి కట్ చేసుకున్నట్టు పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు కన్నా కూడా తక్కువే. ఇదిగోండి ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నా 2, 3 టేబుల్ స్పూన్. ఇందులో కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాను. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది పులావ్‌లో వేసుకుంటే టేస్ట్ బావుంటది. లాస్ట్‌లో వేస్తాను. అప్పుడు మీకు చూపిస్తాను. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ ఆనియన్స్ కాకుండా చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా! రౌండ్‌గా అంటే సాంబార్‌లో వాటిలో వేస్తాము. అవి ఇంకా బావుంటాయన్నమాట. నా దగ్గర అవి లేవు కాబట్టి ఇది యూజ్ చేస్తున్నాను. చిటికెడు పసుపు వేసి బాగా వేయించేసుకున్నాను. దీన్ని కూడా వేరే ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఇదే పాన్‌లోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా! ప్లేట్‌లోని. సో, ఆ చికెన్ అంతా కూడా ఈ పాన్‌లో వేసేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు అలా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. సో, చికెన్ వేసిన వెంటనే ఇవి కూడా వేసేయాలన్నమాట. అన్నీ కలిపే కుక్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి ఇలా బాగా కలిపేసుకుంటున్నా. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూను పెరుగు వేశాను. ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాను. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేశాను. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అవ్వాలి. చికెన్‌లో నుంచి వాటర్ వస్తదనమాట. దాంతోనే చికెన్ కుక్ అయిపోతది. ఎక్స్‌ట్రా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మసాలా తయారు చేస్తున్నాను. మిక్సీ జార్‌లో ఒక పెద్ద ఆనియన్, ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ సోంపు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా.
కొద్దిగా పుదీనా మాత్రం మిస్ చేయొద్దు. టేస్ట్ ఒస్తది. వెయ్యాలి ఖచ్చితంగా. 2 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు. కొత్తిమీర కూడా వేయాలి. ఇదిగోండి వేసేసాక మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. వాటర్ ఎయక్కర్లేదు. ఆనియన్స్‌లో ఉన్న వాటర్‌తోని మనకి ఇలా పేస్ట్ లాగా అయిపోతది. అవ్వకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ లోపల చికెన్ చూస్తున్నాను. ఇదిగోండి ఇలా కుక్ అవుతుందన్నమాట. వాటర్ బాగా వచ్చాయి కదా బయటికి. ఇప్పుడు మనకి గ్రేవీ చిక్కబడ్డం కోసం 2 టొమాటోస్ మీడియం సైజు టొమాటోస్ తీసుకున్నాను. ఇలా ప్యూరీ లాగా చేసుకొని ఇందులో వేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక్క నిమిషం అలా ఉడికించాను. ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా! బౌల్‌లోకి తీసుకున్నాం కదా! దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఇందులో వేస్తున్నాను. మొత్తం వేయకూడదు. మిగిలింది మనం తర్వాత యూజ్ చేస్తాము. సో, 2 టేబుల్ స్పూన్ ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని చికెన్ బాగా బాయిల్ అయ్యేంత వరకు అండ్ గ్రేవీ చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలి. దీన్ని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేశాను. అలా కుక్ అవుతూ ఉంటది. ఇప్పుడు నేను ఈ స్టవ్ మీద పులావ్ ఎందులో చేద్దాం అనుకుంటున్నానో ఆ బౌల్‌ని పెట్టుకున్నాను. ఇలా వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్నదైతే బావుంటది. ఆయిల్ వేసి సాజీరా వేశాను. బిర్యానీ ఆకు వేశాను. 3 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రైస్ వేస్తున్నాను. ఇవి చిట్టి ముత్యాల రైస్ ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! వాటర్ సెపరేట్ చేసి ఆ రైస్ అన్నమాట. ఇందులో వేసేసి ఇప్పుడు బాగా వీటిని వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇది మనం ఎంత బాగా వేయించుకుంటే పులావ్ అంత బాగా కుదురుతది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం మసాలా తయారు చేసాం కదా! ఆ మిగిలిందంతా కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యంతో పాటు మళ్ళీ వేయించుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పచ్చిదనం పోయి మనకి బియ్యం కూడా క్రిస్పీగా తయారవుతాయన్నమాట. బియ్యం ఒకదానికొకటి అంటుకోకుండా వేయించుకోవాలి. నేను ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. నెయ్యి వేసి బాగా వేయించుకున్న తర్వాత చికెన్ గ్రేవీ దగ్గర పడిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆ చికెన్‌ని ఈ రైస్‌లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ చికెను బియ్యంతో పాటు ఒకసారి వేయించుకోవాలి. బాగా కలుపుకోవాలనమాట. ఈ గ్రేవీ అంతా బియ్యంకి పడతది. బాగా డ్రై అవుతది. అంతవరకు ఒకసారి బాగా వేయించేసుకొని ఇదిగోండి ఇలా అయిన తర్వాత పక్క స్టవ్ మీద వాటర్ వేడి చేసుకోవాలి. నేను వేడి చేయట్లేదు. ఎందుకంటే నాకిక్కడ ట్యాప్‌లోని హాట్ వాటర్ ఒస్తాయి. ఇందులో హాట్ వాటర్ మాత్రమే వేయాలి. చల్లటి నీళ్లు వేస్తే గనక ముద్దయిపోతదనమాట. ఎంత వాటర్ అంటే గ్లాస్‌కి 2 గ్లాస్ వాటర్ చొప్పున తీసుకోవాలి. నేనిక్కడ 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. హాట్ వాటర్ అది కూడా. ఇదిగోండి ఇప్పుడు జాగ్రత్తగా కలిపేసుకోవాలి. నేను ఇందాక చెప్పాను కదా మీకు బాస్మతి రైస్ ఎందుకు యూజ్ చేయకూడదు అని. రైస్ ఇన్ని సార్లు కలుపుతున్నాం కదా! బాస్మతి రైస్ అయితే విరిగిపోతాయన్నమాట. ముక్కలు ముక్కలు అయిపోతాయి ఇంకా. చిట్టి ముత్యాల రైస్ ఆల్రెడీ చిన్నవుంటాయి కాబట్టి అవి ఇరగవన్నమాట. అందుకని ఈ రెసిపీకి బాస్మతి రైస్ యూజ్ చేయరు. వాటర్ ఏసిన తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి. కొంచెం వాటర్ ఇంకిపోయి బబుల్స్ లాగా వస్తది. ఆ టైంలోని ఆనియన్స్, జీడిపప్పు కూడా వేసేసి మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో 10-15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అదే వాటర్ అంతా గూడా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి అస్సలు వాటర్ లేదు. స్టవ్ ఆఫ్ చేశాక 10 నిమిషాల తర్వాత ఇంకా వేడి వేడిగా ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. భీమవరం రాజుగారి చిట్టి ముత్యాల కోడి పులావ్ రెడీ అయిపోయింది. ఒక హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసి ఇలాంటి వెదర్‌లోని గనక తిన్నారనుకోండి మళ్ళీ ఎప్పుడు వర్షం పడతదా అని చూస్తారు. ఈ వెదర్‌కి బాగా సూట్ అయిందన్నారు ఈయన కూడా. ఈవినింగ్ అయింది. పిల్లలొచ్చారు, తిన్నారు. ఇంకా ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే క్రికెట్ స్టార్ట్ చేశారు. నాకు కూడా హాలిడే కాబట్టి కొంసేపు ఆడించాను. వేసరికి ఇద్దరికి బ్యాటింగే కావాలట. Sarinki. How many times? 10. 10 times. Yes. Okay, let's go. Go. Good job. 2, 1, go. అలా కొంతసేపు ఆడుకున్నారు. తర్వాత చదువుకున్నారు. తర్వాత కొట్టుకున్నారు. ఇంకా రాత్రికి రైస్ తినమంటే మళ్ళీ మాకు బిర్యానీయే కావాలన్నారు. పెద్ద స్పైసెస్ కూడా వేయలేదు కదా నేను. అందుకే పిల్లలకి కూడా ఇష్టపడింది. డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. ఇండియా నుంచి కాలు. ఆ దోస్తా ఆ దోస్తా మా తమ్ముడు కూతురు. ఏం చేస్తున్నావు?
ఆడుకుంటున్నావా? బ్యాట్ కాకు పడిపోతుంది ఆడుకుంటుంది. బ్యాట్ కాకు ఆడుకుంటున్నావా? స్కూల్కి వెళ్ళొచ్చావా? ఆమె తిన్నావా? దోస్తా ఆమె తిన్నానమ్మా, నువ్వు తిన్నావా? ఏం తిన్నావు? బిర్యానీ తిన్నావా? మేము కూడా బిర్యానీ తిన్నామని చెప్తున్నాము. వెళ్ళావా? దీక్షకు ఉంది, ఇక్కడే ఉంది. మా అయ్య వర్క్ చేసుకుంటున్నారమ్మా. ఫోన్ చేసి అందరిని అడుగుతుంటది అనమాట. దీక్షకు ఇక్కడే కూర్చుంది. ఇగో ఇస్తాను, మాట్లాడు.